ఏంజల్. ఎస్ మ్యామ్. చాందిని. ఎస్ మ్యామ్. నిత్య. ఎస్ మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ప్లీజ్ కమ్ ఇన్. కల్చరల్స్ కి సంబంధించి సర్క్యులర్ వచ్చింది. ఓ లెపర్డ్ కల్చరల్సా? ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? 22nd. ఓకే ఓకే మ్యామ్, ఐ విల్ ఇన్ఫార్మ్ టు ది గర్ల్స్. థ్యాంక్ యూ. ఏయ్, లేట్ అయిందేంటి? లెపా కల్చరల్స్ వస్తున్నాయిగా, ఆ వర్క్ సార్ట్ అవుట్ చేసుకొచ్చాను, అందుకే లేట్. అవును తెలుసు, మా స్కూల్ కి ఆ సర్క్యులర్ వచ్చింది. లాస్ట్ ఇయర్ బికాస్ ఆఫ్ యువర్ స్కూల్ వి లాస్ట్. ఈసారి మీ స్కూల్ స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కల్చరల్స్ కి రాకూడదు. నువ్వే కల్చరల్ సెక్రటరీ అని నాకు తెలీదా? అలాంటప్పుడు మా స్టూడెంట్స్ ఎందుకు పంపుతాను? దిస్ ఇయర్ యు ఆర్ గోయింగ్ టు విన్. ద విక్టరీ ఇస్ యువర్స్. ఓకే? దట్స్ మై సిస్టర్. టీచర్ Ma'am, టీచర్ ma'am, ప్లీజ్ ma'am. టీచర్ Ma'am, టీచర్ ప్లీజ్ excuse me, టీచర్. ఏమిటి? చెన్నైలో జరగబోయే కల్చరల్స్ కి పర్మిషన్. బుద్ధిగా చదివి మార్కులు తెచ్చుకునే శ్రద్ధ లేదు. స్కూల్ ఓపెన్ చేసి ఇంకా నెల కూడా కాలేదు, అంతలోనే కల్చరల్స్ ఏమిటి? ఏ కల్చరల్స్ కి వెళ్ళక్కర్లేదు. మర్యాదగా క్లాసెస్ కి వెళ్ళండి. గెట్ అవుట్. గోడ కుర్చీ వేయించేలా ఉంది. అవునరా, పర్మిషన్ ఇవ్వదా? ఏమనుకుంటుంది? ఎరా చెన్నై స్కూల్స్, చెన్నై ఫిగర్స్ కదా మిస్ అయితే ఆల్ ఎలా? ఇండియా అందగాళ్ళందరూ ఇక్కడే ఉండిపోతే ఫు, అక్కడ అమ్మాయిలందరూ ఫీల్ అయిపోరు. ప్రిన్సిపల్ సంతకం మనమే పెడుతున్నాం. కల్చరల్స్ ఎంత మంది ఫిగర్ లో మామా అటు చూడు. అబ్బా, హృదయం వస్తుంది, హృదయం వస్తుంది, హృదయం ఇక్కడే ఉన్నది. హృదయం గుద్దితే సారీ చెప్పడం తెలీదా? ఓహో, గుద్దేసారి చెప్తే ఓకేనా? ఇదేదో బాగుందే, రా గుద్దుకుందాం. Super. అబ్బా, నీ తీయని దెబ్బ. వికీ, వీడి జంపు. అయ్యో ఐఎమ్ సారీ 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 సారీ. ఇలా చూడండి, నేను మిమ్మల్ని కావాలని కుదరలేదండి. ఇంతకు ముందు ఒక అమ్మాయిని కుదరదు, దాన్ని కావాలని కుదండి, కానీ మిమ్మల్ని మాత్రం ప్రామిస్ గా నేను కావాలని కుదరలేదండి. ఏమండి ప్లీజ్, నేను చెప్పేది వినండి. సారీ చెప్తున్నాను కదండి. ఏమండి కళ్ళు తెరిచి చూడండి. అయ్యి కళ్ళు తెరిచి చూసేసింది. మావా కళ్ళు తెరిచి చూసేసిందిరా. విక్కీ, ఆ. సూపర్ ఫిగర్ తీసుకుంటావరా. ఆహా. నీకు సంగతి తెలుసా? ఇప్పటికి హాఫ్ సెంచరీ పూర్తయింది. ఇంకో 50 చేస్తే సెంచరీ. సారీ. ఇది స్కూల్ యూనిఫామ్ వేసుకున్న విజయశాంతేరా బాబు. జై తెలంగాణ. నన్నే గుద్దుతావా? ఇంకెప్పుడైనా ఏ అమ్మాయి నీడని టచ్ చేసినా పగిలిపోద్ది. జాగ్రత్త. విక్కీ, విక్కీ, విగ్రహం కాదు నేనే. ఏదైనా రసస్పందన కలుగుతుందా? 10 రోజా పూలు కోసేటప్పుడు ఒక్క ముళ్ళైనా గుచ్చుకోదే. క్యా బాత్ హై, క్యా బాత్ హై. సలీమన్ హర్కలి రోమియో జూలియట్. అక్కడేం చేస్తున్నా? కుంపటి దగ్గర కూర్చున్నాం. రాఘవికి లోపల అమ్మాయిలు డ్రెస్ మార్చుకుంటాను, నువ్వు కూడా వచ్చి చూడు. అమ్మాయిలు డ్రెస్ మార్చుకుంటే దొంగతనంగా చూస్తారా? సిగ్గులేదు మీకు? దిగండి. మావా నేను చూస్తాను. ఏయ్, సైజుకి తగ్గకుండా చేయడం, వయసుకి సైజుకి సంబంధం లేదు. పద. రే, వాడు చెప్పినట్టుగా లేడీస్ డ్రెస్సులు మార్చుకుంటుంటే చూడడం తప్పరా? ఆ, ఆ. ఇదంతా క్షణికాలం రా. వాడికి వెళ్ళి సారీ చెప్పాం పద. రేయ్, అటు చూడురా. ఆ, మాకు నీతులు చెప్పి ఎస్టీడీ పుత్రాన్ని వీడు చూస్తున్నాడు. లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు నీకేం పని రా? కల్చరల్స్ అయ్యాక నీకు బొమ్మ కొనిస్తాను, దాంతో ఆడుకో. మరి అండర్వేర్ కూడా లేదు నాకు. సారీ. ఏ నీకు అసలు బుద్ధి ఉందా? కళ్ళు కనిపిస్తున్నాయా? ఎక్కువగా రెచ్చిపోకు. చాచి ఒక్కటిచ్చిందనుకో తిరిగి చాట్ అయిపోద్ది. అది స్కూల్ పిల్ల కాదురా, యూనిఫామ్ వేసుకున్న విజయశాంతి. దా, 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 దా. అయ్యో నువ్వు తప్పుగా అనుకోకమ్మా. మనకెప్పుడైనా ఎవరైనా ఏదైనా ఇస్తే అది వాళ్ళకి తిరిగి ఇవ్వడమే మనకు అలవాటు. అందుకే ఇచ్చాను. వస్తానే, బాయ్. అయ్యో నువ్వు మళ్ళీ తప్పుగా అనుకోకమ్మా. మనకెప్పుడు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇవ్వడమే అలవాటు. అందుకే ఎక్స్ట్రా ఇచ్చాను.
ఇలా చూడండి, నేను ఇప్పటివరకు ఎంతో మంది అమ్మాయిలు గుద్దాను. మొదటిసారి ఒక అమ్మాయిని గుద్దినప్పుడు కూడా నేను సిగ్గుపడలేదండి. కానీ మొదటిసారి ఒక అమ్మాయిని కొట్టగానే సిగ్గేస్తుందండి. అంటోడు కుక్క పట్టి ఆడుతున్నాడు. పాలు దొరుకుతాయి ఇక్కడ? నువ్వు నిజంగా మగాడివైతే అక్కడ గెలిచి చూపించు. చూడు, నువ్వు నన్ను కొట్టావు, నేను నిన్ను మళ్ళీ కొట్టాను. ఒప్పుకుంటాను, నేను ఒకటి ఎక్స్ట్రా కొట్టాను. కావాలంటే కొట్టే, అంతేగాని అక్కడ గెలువు ఇక్కడ గెలువు ఇవన్నీ మనకి వర్కౌట్ కావమ్మా. మనం అక్కడ పార్టిసిపేట్ చేయడానికి రాలేదు, మన పార్టిసిపేట్స్ అంతా ఇక్కడ ఉన్నారు. ఏదో వచ్చాం, చూసాం, బాగుంటే గుద్దుకున్నాం, ఎంజాయ్ చేసాం అన్న స్కీమ్ లో వెళ్తున్నాను. నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఎస్కేప్ అవుతున్నా చూసావా? 2 దెబ్బలు కొడితే నువ్వు మగాడివా? ఒక్క ఈవెంట్ లో, కనీసం ఏదైనా ఒక్క ఈవెంట్ లో సత్తా ఉంటే గెలుపు చూద్దాం. అప్పుడు నువ్వు మగాడివని ఒప్పుకుంటాను. చూడు, నీకు నేను మగాడిని నిరూపించాల్సిన అవసరం నాకు లేదు. బోల్డ్ ఫిగర్లు ఉంటారు, ఎంజాయ్ చేద్దామని వస్తే ఈ ఒక ఫిగర్ టార్చర్ ఏందయ్యా? అమ్మ తల్లే, నన్ను వదిలే, నీకు దండం పెడతాను. అయితే నువ్వు ఈ రోజు ఇదే స్టేజ్ లో నా టాలెంట్ ఏంటో చూపిస్తానే. చూశాక నువ్వే ఒప్పుకుంటావు నేను మగాడినని. Now we are going to announce the results for Indian music. Third place goes to Ashram High Secondary School. థర్డ్ ప్రైజ్ స్వామీజీలకు. Second place goes to Beverly Girls High Secondary School. And finally, the winner of the day, you all are eagerly waiting to hear, is none other than Give them a big hand. హలో, ఏంటా చూపు? ఇప్పుడు అర్థమైందా నేనేంటో? ఇందాక తెగ రెచ్చిపోయావుగా. ఇలా మాట్లాడతాను అనుకున్నావు కదా. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడదుంటుంది అంటారు. నాకు ఆ మాట మీద ఇన్ని రోజులు నమ్మకం లేదు. నీ వల్లే నమ్మకం కలిగింది. నువ్వు నన్ను అలా రెచ్చగొట్టకపోతే నేను పాడి గెలిచేవాడిని కాదు. ఈ విజయం నాది కాదు, నీది. నువ్వు నన్ను కొట్టిన విషయం నేను అప్పుడే మర్చిపోయాను. నా మనసులో ఇప్పుడేం లేదు. ఏదేమైనా నేను ఒక అమ్మాయిని అలా కొట్టడం తప్పు. ఐఎమ్ సారీ. సర్టిఫికేట్ ఇవ్వరా? కప్పు బాగుంది. రేపు ఇది చూపించి మన స్కూల్లో ఉన్న అమ్మాయిలను లైన్ లో పెట్టేస్తాను. ఎక్కడ బుక్? బుక్ ఎక్కడ? మర్చిపోయింది టీచర్. బుక్ తావాలని తెలీదు? కొట్టి కొట్టి నా చేతులు నొప్పెడుతున్నారా? వెళ్ళి నీళ్ళు అవుతాయి. రే బండడాలే, రే నీతో పాటు ఉండే తొట్టిగా గేర్రా కనబడట్లేదు. వాళ్ళు లీవ్ పెట్టారు టీచర్. లీవా? చదువులో జీరోలు, తిరగడంలో మాత్రం హీరోలు.
రే అదేరా నా ఫిగర్ చూడరా సూపర్ గా ఉంది రేయ్, అది నా ఫిగర్ ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు సైట్ అయ్యకూడదు. మెయిన్ ఫిగర్ లో నీకే అడు చూడరా అడు చూడు రేయ్, గంగని వెతకండి రా. ఆ అమ్మాయి కూడా ఎక్కడ ఉందో చూస్తూనే ఉన్నాను రా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఆర్ గంగా యా, మే ఐ కమ్ ఇన్? యా ప్లీజ్ కమ్. అక్కడికి వచ్చమ్మా. థ్యాంక్ యూ. మన ప్రిన్సిపల్ సిస్టరే. ఇది ఇక్కడికి వచ్చింది ఏంటి? అక్కడే కూర్చున్నా, వద్దు అన్న పోతా, చదువు. A consumer is most important visitor on our premises. He is not dependent on us. We are dependent on him. He is విక్కీ విక్కీ నువ్వు ఇయ్యరా డిక్కి. రేయ్, సరే సరే నువ్వు టెన్షన్ పడ కానీ రేపు పేపర్ ఇవ్వరా. మన దగ్గర పేపర్ త్వరగా ఇవ్వరా. ఉంది ఇదిగో తీసుకో. ఏంటిది వైట్ పేపర్ ఇచ్చావు? లవ్ లెటర్ అనుకున్నాను, ఏదైనా రాసివ్వు. నాకు వచ్చిన తిట్లన్నీ రాస్తా. నీ ఫేస్ కి లవ్ లెటర్ కావాలమ్మా? రేయ్, పిల్లల్ని చూసుకున్న ఆయాకి స్కూల్ యూనిఫామ్ ఎందుకు రా ఇచ్చారు? వెళ్ళవే, వెళ్ళి గంగని పిలువు. వాచ్మ్యాన్ విక్కీ, గంగి వాళ్ళ స్కూల్ లీవ్ పెట్టినట్టుంది, మనం రేపు చూసుకుందాంలే. ఒరేయ్, మనం క్లాస్ ఎగ్గొట్టినట్టు ఆ బండదానికి తెలిసిందనుకోరా, అదే కామర్స్ టీచరు. మన ముగ్గురు పని అవుట్. రేయ్, ముందు ఎవరైనా వెళ్ళి సుచిని పిలుచుకురండి రా. రేయ్, నేను పిలుచుకొస్తానురా. నేనే first ఎందుకు వెళ్తాను. వెళ్తానురా? నేనే first అన్నా, వెళ్తాను. బాగా నేను నీకన్నా ఆగిపోనా? first వెళ్తాను. నువ్వేంటి మా స్కూల్లో మా యూనిఫామ్ లో ఉన్నావు? ఈ రోజే మీ స్కూల్లో కొత్తగా జాయిన్ అయ్యాను. ఓ, ఏంటి సడన్ గా? అది నీతో చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, చెప్పద్దు. ఈ రోజు నువ్వు స్కూల్కి రాలేదే? ఆ? అది నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అరే, నేను నువ్వు చెప్పలేదు కదా? నేను చెప్తాను. చెప్పించావు. రే గంగర వెతుకుంటే మనం వాళ్ళ స్కూల్కి వెళ్ళావా? తను నిన్ను వెతుకుంటే ఇక్కడికి వచ్చిందంట్రా. అవునరా? రేయ్. లవ్ అంటే అదే మరి. రే రొట్టె విరిగి నేతలో పడ్డట్టు నీ రొట్టె డైరెక్ట్ గా నోట్ పడిందిరా. ఒరే కాకి, నువ్వు నోరు తెరవ, ఈగలు పడతాయి. పోయి. ఒరే విక్కీ, ఈ రోజే నీ ప్రేమని చెప్పేసి రేపు పెళ్లి చేసుకో. ఎల్లుండి పిల్లల్ని కనేయండి. ఆ పిల్లల్ని ఏంటి సూపర్ రా? తీసుకొని స్కూల్లో జాయిన్ చేద్దాం. నేను వెళ్ళి ఫామ్ తీసుకో. నేను అర్జెంట్ గా బాత్రూమ్కి వెళ్ళాలి. నేను ఒక్క మెట్టు దిగితే 100 మెట్లు దిగినట్టు. విక్కీ, సుజి చదువుకుంటుంది, నిన్ను వెయిట్ చేయమంది. తర్వాత నీ ఫిగర్ ఉందే ఆ అమ్మాయి. ఏయ్, నువ్వు నన్ను వెతుక్కుంటూ మా స్కూల్కి ఎందుకు వెళ్ళావో, నేను నిన్ను వెతుక్కుంటూ నీ స్కూల్కి అందుకే వచ్చాను.